అసలే డబ్బు లేక ఖజానా ఖాళీ అయ్యే సంక్షేమ పథకాల అమలు రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ప్రస్తుతం ఆదాయ వనరులు సమకూర్చుకోవడంతో పాటు గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక అందులో భాగంగానే బోగస్ పింఛనుదారులు ఏరివేతకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇప్పుడు పింఛను పొందుతున్న వారిలో అర్హులు ఎంతమంది, అనర్హులు ఎంతమంది ఉన్నారనే దానిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే జిల్లాలో ఫ్యామిలీకి పింఛన్తో పాటు ఆసరా పింఛన్ల ద్వారా లబ్ధి పొందుతున్న 155 మందిని అధికారులు గుర్తించి జాబితాను రెడీ చేశారు. దాదాపు 90 లక్షల రూపాయలు స్వాహా చేసిన విషయాన్ని బట్టబయలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో జరిగిన తప్పిదాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో కొందరు అక్రమంగా తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి ఒకటి కాదు ఏకంగా 2 పింఛన్లను తీసుకుంటున్నట్లుగా తేలడంతో ప్రభుత్వం ఈ వ్యవహారములపై సీరియస్ అయింది. వెంటనే 2 పింఛన్లు పొందుతున్న వారి జాబితాను తయారు చేసి నిలుపుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో అక్రమంగా 155 మంది డబుల్ పింఛన్లు తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు వారు తీసుకున్న పింఛన్ డబ్బులను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని, వాటిని రికవరీ చేయాలని ట్రెజరీ శాఖ డైరెక్టర్ ఇటీవల ఉత్తర్వులను జారీ చేయడంతో బోగస్ దారుల్లో కుపులు మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారి కుటుంబీకులు సైతం పింఛను పొందుతున్నట్లుగా తేలింది. వాస్తవానికి వారి కొడుకు, కూతురు ఎవరైనా ఉద్యోగం పొందితే వారి తల్లిదండ్రులు పింఛను పొందడానికి అనర్హులు. కానీ ఆ విషయాన్ని దాచి దొడ్డిదారులో కొందరు పింఛన్ తీసుకుంటున్నట్లుగా వెరిఫికేషన్లో బయటపడింది. జిల్లాలోని బోధ్, ఆదిలాబాద్, ఉట్నూరు ట్రెజరీ పరిధిలో 155 మంది ఇలాంటి బోగస్దారులు ఉన్నట్లుగా, అక్రమంగా లబ్ధి పొందుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్లో అత్యధికంగా 100 మంది ఉండగా ఇక 47 లక్షల నుంచి 45,604 రూపాయలు స్వాహా అయినట్లు కూడా తెలుస్తోంది. ఉట్నూరు సబ్ ట్రెజరీ పరిధిలో 39 మందికి గాను 33,92,116 రూపాయలు, ఇక బోధులో 16 మందికి గాను 9,22,896 సొత్తును స్వాహా చేశారు. ఈ దుర్వినియోగం పైన సొమ్మును రికవరీ చేయవలసిందిగా ఆదేశాలు రావడంతో ఆ శాఖ అధికారులు రంగంలోకి దిగి బోగస్ ధరలను అట్టగట్టేందుకు కూడా సిద్ధమయ్యారు.